కొందరు అధికారుల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. చిన్న స్థాయి అధికారి నుంచి పెద్ద స్థాయి అధికారుల వరకు అలసత్వం వహిస్తున్నారని, ఎంఆర్ఓ అయినా ఐఏఎస్ అయినా పని చేయకపోతే ప్రభుత్వం నుంచి సీరియస్ చర్యలు ఉంటాయి అంటూ ఆయన హెచ్చరించారు. కేటీఆర్, హరీష్ ఒకటై కవితని బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నారు. మహిళకు మంత్రి పదవి ఇవ్వకపోతే కవితకి అడగడం చేతకాలేదు. బీసీల కోసం మాట్లాడే హక్కు కవితకి ఎక్కడిది? సామాజిక న్యాయానికి కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ. తెలుగు ప్రజల గుండెల్లో విజయశాంతి ఉంటుంది. అద్దంకి విజయశాంతి, శంకర్ నాయక్ రాకతో మండలిలో మా బలం పెరుగుతుంది అని మహేష్ గౌడ్ చెప్పారు. అసెంబ్లీలో జగదీశ్వర్ రెడ్డి వ్యవహరించిన తీరు సరిగా లేదు. కేటీఆర్ గవర్నర్తో వ్యవహరించిన తీరు అందరం చూశాం. దళితులపై కేసీఆర్ పద్ధతి ఎలా ఉండేదో అందరికీ తెలుసు. భట్టి విక్రమార్కకు సీఎల్పీ హోదా లేకుండా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో విజయశాంతి పాత్ర ఉంది. 2023 ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ గా విజయశాంతి పనిచేసింది. మహిళలకు మంత్రి పదవి ఇవ్వని బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ మహిళల కోసం మాట్లాడడం సిగ్గుచేటు అంటూ మహేష్ గౌడ్ దుయ్యబట్టారు. నిరంతరం పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చాం. దక్షిణాది రాష్ట్రాల రాజకీయ నాయకుల మీటింగ్ కి మేము తప్పకుండా వెళ్తాం. దక్షిణ భారతదేశంలో పార్లమెంట్ సీట్లు పెంచకపోతే ఊరుకోమని మహేష్ గౌడ్ వ్యాఖ్యానించారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఏమన్నారు? ఆయన మాటల్లో మీరు వినండి. డీసీసీ అధ్యక్షులు నల్లగొండ మన శంకర్ నాయక్ గారు, మీ అందరికీ సుపరిచితురాలు మా సోదరిమణి విజయశాంతి గారు 2023 ఎన్నికలకు ముందు వీళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారులు రావడానికి దోహదం చేసినటువంటి అలనాటి మహానటి విజయశాంతి గారు, మీకు సుపరిచితులు, అనునిత్యం కాంగ్రెస్ పార్టీ కోసం తప్పిస్తున్నటువంటి అద్దంకి దయాకర్ గారు, ఇతర మిత్రులందరికీ నమస్కారం. ముందుగా వీళ్ళ అధికారికంగా ఎమ్మెల్సీలుగా ఎన్నికై కౌన్సిల్ అడుగుపెడుతున్నటువంటి విజయశాంతి గారికి, అద్దంకి దయాకర్ గారికి, శంకర్ నాయక్ గారికి పీసీసీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉంది. వీళ్ళ రాకతో కౌన్సిల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతమవుతుంది. ముగ్గురు కూడా కాంగ్రెస్ పార్టీతో అనలేని అనుబంధం ఏర్పరచుకొని రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ కోసం ఇంకా బలోపేతం చేసినటువంటి నాయకులు. సామాజిక న్యాయానికి కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ. మీరు చూస్తూ ఉన్నారు, లంబాడా వర్గానికి చెందినటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు శంకర్ నాయక్ గారు, వెనకబడ్డ తరగతులకి రిప్రజెంటేషన్ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రతి మహిళ గుండెల్లో కాకుండా మనలాంటి మిత్రులు కూడా గుండెల్లో మెదిలేటువంటి ఆనాటి నేటి భారతం నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజల్లో తనకంటూ ఒక స్థానం ఏర్పరచుకుంటూ విజయశాంతి గారు నిరంతరం కాంగ్రెస్ పార్టీ కోసం శ్రమిస్తున్న అద్దంకి దయాకర్ గారు ఇవాళ పరిపూర్ణమైనటువంటి సామాజిక న్యాయం కోసం ఆ కోణంలో ప్రయత్నిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. మిత్రులారా, ఈ ముగ్గురు కూడా భవిష్యత్తులో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారం రావటానికి ఈ ముగ్గురు ఎంపిక తీవ్రంగా దోహదపడుతుందని చెప్పడానికి ఏమాత్రం అతిశయోక్తి కాదు. వారు ముగ్గురు కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ఇవాళ అసెంబ్లీలో జరిగినటువంటి ఘట్టానికి వద్దాం. ఒక దళితుడైన ప్రసాద్ గారికి మనం స్పీకర్ పదవి ఇచ్చాం. ఇలా అసెంబ్లీలో జగదీశ్వర్ రెడ్డి గారు వ్యవహరించిన తీరు, ఒక స్పీకర్ని అవమానించిన తీరు చూస్తూ ఉంటే గతంలో వారు నిరంకుశంగా ఒక నియంతలా వ్యవహరించిన కేసీఆర్ ఆనాడు దళితుడైన సంపత్ కుమార్ని ఏ రకంగా అసెంబ్లీ నుంచి బయటేశారో, వారితో పాటు వెంకటరెడ్డి గారిని ఏ రకంగా బయటేశారో మనం చూసాం. ప్రజాస్వామ్య విలువలకు తిలోకదలుస్తూ ఆ ఇరువురిని కూడా ప్రభుత్వ తప్పిదాలు ప్రశ్నిస్తే నిర్దాక్షిణ్యంగా అసెంబ్లీ సభ్యత్వం, స్పీకర్ని అదుపులో పెట్టుకొని అసెంబ్లీ సభ్యత్వాన్ని
రద్దు చేసిన సంఘటన చూసాం. ఇది వారికి దళితుల పట్టినటువంటి నైజం. 2018లో మరొక దళితులైనటువంటి ఈనాటి ఉప ముఖ్యమంత్రి భట్టి గారిని సిఎల్పి నాయకుడు చేస్తే ఆ సిఎల్పి నాయకుడు హోదా లేకుండా కుతంత్ర కుయక్తులు చేసి వారి హోదా లేకుండా చేసినటువంటి సంఘటన మర్చిపోలేదు. సంపత్ కుమార్ విషయంలో కానీ, ఇవాళ డిప్యూటీ సీఎంగా ఉన్న భట్టి విక్రమార్క విషయంలో కానీ కేసీఆర్ వివరించినటువంటి నియంతృత్వం మనం మర్చిపోలేదు. అడుగున బీసీల పట్ల, ఎస్సీల పట్ల ఆయన వ్యవహారం ఈ 10 ఏళ్లుగా చూస్తూ వచ్చాం. డిప్యూటీ ముఖ్యమంత్రి రాజయ్య గారిని ఉన్న ఫలంగా బర్తరఫ్ చేసినట్టు సంఘటన కూడా మర్చిపోలే. వారి ఎలా దళితుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీకు తెలుసు మిత్రులారా, ఈ రాష్ట్రంలో 2023కు ముందు మా అధినేతలు మల్లికార్జున్ ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు రాష్ట్రంలో పర్యటించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ స్థితిగతులు వివరించి మేము అధికారంలోకి వస్తే దళితులకి, బీసీలకు న్యాయం చేస్తాననే మాట ఈరోజు నిలబెట్టుకున్న సందర్భం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మహేష్ గౌడ్ గారు పీసీ అధ్యక్షుడు అయిన సందర్భం. ఇవాళ శంకర్ నాయక్ గారిని, విజయశాంతి గారిని, అద్దెంకి దయాకర్ గారిని కౌన్సిల్కి తీసుకొచ్చినామంటే మాకున్నటువంటి అకుంఠిత భావం, మాకున్న కమిట్మెంట్ బయటపడతా ఉంది. ఇవాళ జగదీశ్వర్ రెడ్డి గారు వహించిన తీరు ఎవరు కూడా సమర్థించే పరిస్థితులు లేరు. సాక్షాత్తు స్పీకర్గా ఉన్నటువంటి ప్రసాద్ విషయంలో ఆయన వివరించిన తీరు చాలా గర్హించినటువంటి విషయం. అహంతో 10 ఏళ్లుగా దోచుకున్నటువంటి డబ్బు ఉంది కానీ అహంతో వివరించినట్టుగా కనబడతా ఉంది. నేను చూసాం కేటీఆర్ గారు గవర్నర్ పట్ల వివరించిన తీరు, గతంలో మహిళా గవర్నర్ తమిళిసై విషయంలో వివరించిన తీరు, ప్రజాస్వామ్యం పట్ల, ప్రజాస్వామ్య విలువల పట్ల, ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభాగా ఉన్నటువంటి బీసీలు, ఎస్సీల పట్ల గత 10 ఏళ్లుగా వారు వివరించిన తీరు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. యథేచ్ఛగా డబ్బు దోచుకున్నాం కదా అన్నట్టు అహంతో వాళ్ళు వివరిస్తున్న తీరు ఇలా అసెంబ్లీ సాక్షిగా ప్రజలు గ్రహిస్తూ ఉన్నటువంటి సంఘటనను మనం మర్చిపోలేం. మిత్రుల, కాంగ్రెస్ పార్టీ ఇలా దేశంలో మాకు కాబోయే ప్రధానిగా ఉన్నట్టు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తూ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఆయన చేసిన యాత్రలో ఆయనకు వచ్చిన వినతులు, ఆయనకు వచ్చినటువంటి రిక్వెస్ట్లు, ఆయన భౌగోళికంగా స్థితిగతులు, అక్కడ పరిస్థితులు, ఆయన విన్న ఆక్రందనలు, ఆయన విన్న దుఃఖ సాగరాలు విన్న తర్వాతే ఈ దేశంలో కుల సర్వే జరగాలి, ఈ దేశంలో అట్టడుగున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి వారికి రావాల్సిన వాటా రావాలి అన్న తలంపుతో కుల సర్వేకి ఆదేశిస్తే భారతదేశ స్వాతంత్ర చరిత్రలో మొదటిసారిగా కుల సర్వే జరిపి మేమున్నాము మీకు అనేటువంటి ఒక మాటని ఇచ్చి నిలబెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో కుల సర్వే చేస్తే వారు 10 ఏళ్ళ చేయలేదు, మనం చేస్తే తప్పులు తీస్తూ ఉన్నారు. కుల సర్వేలో పాల్గొన్నటువంటి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుకి ఏం హక్కు ఉంది అని అడుగుతా ఉన్నాను. కుల సర్వే గురించి మాట్లాడేది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. బీసీ కుల సర్వే కానీ, ఎస్సీ సబ్ కలెక్షన్ కానీ చేసి తీరింది. దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయనటువంటి కుల సర్వే చేసి ఈ రాష్ట్రంలో 56% బీసీలు ఉన్నారు, మిగతా వారి యొక్క నిష్పత్తి ప్రకారం ఉన్నాను ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇచ్చినట్టు ఘనత కాంగ్రెస్ పార్టీది. మిత్రులారా, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఎన్నో ఏళ్లుగా ఎదురుస్తున్నటువంటి బీసీ రిజర్వేషన్
42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి తీరుతామని ఎన్నికలకు ముందు కామారెడ్డిలో కార్యనిర్వాహక అధ్యక్షుడు నేను బీసీ డిక్లరేషన్ ప్రవేశపెట్టడం జరిగింది. అదే బాటగా వీళ్ళ రాబోయే ఈ అసెంబ్లీలో 42% బీసీలకి రిజర్వేషన్ ఇస్తూ చట్టబద్ధత కల్పించే ప్రయత్నంలో ఉన్నాము. బీసీలకి స్థానిక సంస్థలతో పాటు ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్లో కూడా రిజర్వేషన్ ఇచ్చి ఈ దేశానికి ఒక దిక్సూచిగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నేను ఈ సందర్భంగా బీజేపీ నాయకులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. బండి సంజయ్ గారు కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. మీరు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కేవలం ముస్లింలు సాగు పెట్టుకొని బీసీలకు అన్యాయం చేసే ప్రయత్నం మీరైతే చేస్తూ ఉన్నారో బీసీలు అన్ని కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ దేశంలో ముస్లింలు భాగస్వామ్యం, ఈ రాష్ట్రంలో ముస్లింలు భాగస్వామ్యం 56% ఓబీసీలు ఉన్నారన్న మాట మేము చెప్పాం. అది సాగుగా పెట్టుకొని మీరు బీసీలకు అన్యాయం చేసే ప్రయత్నం మీద చేస్తూ ఉన్నారు. బండి సంజయ్ గారు, మిమ్మల్ని ఈ రాష్ట్ర బీసీలు క్షమించరు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మోడీ గారు ఓబీసీ వర్గానికి చెందినవారైతే మీరు కూడా దేశవ్యాప్తంగా కుల సర్వే చేయండి. వచ్చే సెన్సస్లో కులాన్ని తోడు చేసి కుల సర్వే చేయండి. మీరు బీసీగా ఉన్నారు. ఆనాడు మీ పదవికి లాక్కున్నటువంటి బండి సంజయ్ గారు, కుర్మ కులానికి సీనియర్ నాయకుడి నుండి బందా దత్రయ్య పార్లమెంటు స్థానాన్ని లాక్కున్న కిషన్ రెడ్డి గారు ఇవాళ బీసీల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎంత విడ్డూరం అండి! ఒక అధ్యక్షుడు ఉన్నట్టు బండి సంజయ్ పదవి లాక్కుంటాడు. ఒక పార్లమెంట్ సభ ఎన్నో పార్లు ప్రాతినిధ్య కేంద్ర మంత్రిగా చేసినట్టు బండారు దత్రయ్య గారు పార్లమెంటు స్థానాన్ని లాక్కుంటాడు. ఆయన ఇవాళ బీసీల గురించి మాట్లాడతారు. ఇది ఎక్కడ విడ్డూరమో మాకు అర్థమవుతలేదు. ఇవాళ మహిళలు విజయశాంతి గారికి శాసనమండలిలో హైకమాండ్ స్థానం ఇచ్చింది అంటే మాకు మహిళల పట్ల గౌరవం ఉంది. మహిళా లోకానికి ప్రతీక అయినటువంటి విజయశాంతి గారిని ఇవాళ కౌన్సిల్ తీసుకొచ్చి మహిళల పట్ల మాకున్న చిత్తశుద్ధిని చాటుకున్నాం. 5 ఏళ్ళు ఒక్క మహిళ కూడా మంత్రివర్గం లేకుండా మంత్రివర్గం నడిపినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది. వీళ్ళిద్దరు మహిళలకి మేము మంత్రివర్గంలో స్థానం ఇచ్చినాం. ఇలా 3 స్థానాలతో ఒక స్థానంలో మహిళని అవకాశం ఇచ్చినాం. ఫ్రీ బస్సు ఇస్తూ ఉన్నాం. ప్రతి దాంట్లో మహిళల హక్కుల్ని కాపాడుతూ ముందుకు వెళ్తూ ఉన్నాం. అది సోలార్ పవర్ యూనిట్స్ కావచ్చు, ప్రభుత్వ పరంగా నడిపే క్యాంటీన్లు కావచ్చు, ఉచిత బస్సు కావచ్చు, విద్యుత్ సబ్సిడీ కావచ్చు. ఇలా కేంద్రం 1400 రూపాయలకు సిలిండర్ ఇస్తే 500 దానికి జత చేసి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఆర్థికంగా ఇంత నిర్బంధం ఉన్నా మహిళలకి 500 జత చేసి మహిళల్ని ఆదుకున్నటువంటి సందర్భం. దానికి తోడు తెలంగాణ ఎందుకు కోరుకున్నాం మనం? మన తెలంగాణ వస్తే మన ఉద్యోగాలు మనకు వస్తాయని. ఎంతమంది నిరుద్యోగులు బలిదానం చేసే తెలంగాణ వచ్చింది. అలాంటి కుటుంబాలని ఆదుకున్న దాఖలాలు ఏమైనా ఉన్నాయా కేసీఆర్ గారు? 10 ఏళ్ళుగా మీ కుటుంబంలో అన్ని పదవులు ఇచ్చుకున్నారు. కొడుక్కి పదవి ఇచ్చారు, బిడ్డకి పదవి ఇచ్చారు, పార్లమెంట్లో బిడ్డ ఓడిపోతే మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చారు, మేనల్లుడికి పదవి ఇచ్చారు, సడ్డగుని కొడుకు పదవి ఇచ్చారు. రకరకాల కుటుంబాలన్నిటికీ పదవులు ఇచ్చిన మీరు ఏనాడు కూడా నిరుద్యోగులు ప్రాణాలు నిలిచిన నిరుద్యోగ కుటుంబాల గురించి ఎప్పుడైనా ఆలోచించినారా? ఇవాళ మేము అధికారంలోకి రాగానే మీరు 10 ఏళ్లలో 50,000 ఉద్యోగాలు ఇస్తే మేము 9 మాసాల్లో 56,000 ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగుల కోసమే ఈ ప్రభుత్వం వచ్చిందని చెప్పకనే చెప్పినాము. మాకున్న చిత్తశుద్ధి. రైతుల పట్ల మీరు 10 ఏళ్ళుగా విడతలుగా ఇచ్చిన రుణమాఫీ 28,000 కోట్లు దాటకుంటే మేము 11 మాసాల్లో 20,600 కోట్ల రూపాయలు ఇచ్చి 25 లక్షల రైతు కుటుంబాలకి రైతు రుణమాఫీ చేయగలిగినాం. రైతు బంధు ఇస్తూ ఉన్నాం. 500 రూపాయలు సన్న బియ్యాలకు బోనస్ ఇస్తూ ఉన్నాం. భూమి లేని నిరుపేదలకి 12,000 రూపాయలు చొప్పున ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తూ ఉన్నాం. రకరకాలుగా కేసీఆర్ కుటుంబం ఈ రాష్ట్రాన్ని యథేచ్ఛగా దోచుకొని ఈ రాష్ట్రాన్ని 600 లక్షల కోట్ల అప్పు చేసి మొత్తంగా 700 లక్షల కోట్ల అప్పు మన ఎత్తిన పెట్టి పోతే కూడా
ఆర్థిక విధ్వంసాన్ని ఈ రాష్ట్రాన్ని ఒకటొకటిగా జత చేస్తూ దాన్ని గాడిలో పెడుతూ ఇంత నిర్బంధం ఉన్నా మేము ఇచ్చిన వాగ్దానాన్ని కూడా పూరిస్తూ ముందుకు పోతా ఉన్నాం. నేను అసెంబ్లీలో చూసాం, నేను కేటీఆర్ ధోరణి గవర్నర్ వ్యవస్థని కించపరిచే విధంగా మాట్లాడడం గతంలో చూసాం. మనం ఒక మహిళని చూడకుండా తమిళిసై అనే గవర్నర్ని ఏ రకంగా కించపరచడం మనం చూసాం. ప్రజాస్వామ్య విలువలు లేకుండా ముందుకు సాగుతున్న బీఆర్ఎస్ నాయకులకి ప్రజలు ఇప్పటికే కర్రవాచి చేతులు పెట్టారు. భవిష్యత్తులో కూడా ఇంకా గుణపాఠం చెప్తారని చెప్పడానికి ఏమాత్రం అతిశక్తి కాదు. మిత్రులారా, ఇవాళ జగదీశ్వర్ రెడ్డి గారు వ్యవహరించిన తీరు, వారు దళితుల పట్ల వివరించిన తీరు ఈ రాష్ట్రంలో ప్రతి దళితుడు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. బీసీల పట్ల, దళితుల పట్ల ఈ రాష్ట్రంలో బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ వివరిస్తున్న తీరు గర్వించాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఫౌండేషన్లోనే ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకి మా దగ్గర పెద్దపీట వేస్తామని. అసలు ప్రభుత్వంలో జరుగుతున్న వైఫల్యం ఏమిటి తీసుకురండి, బయటకు తీసుకురండి. నేను చాలా సందర్భాల్లో కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి ఛాలెంజ్ ఇస్తాను. ఇవాళ మళ్ళీ ఛాలెంజ్ ఇస్తూ ఉన్నాను. మీరు ఏ అంశం మీద చర్చకు వస్తారో, ఎక్కడ చర్చ పెట్టుకుందామో మీరే నిర్ణయం చేయండి. నేను వస్తాను, నాతో పాటు మా డిప్యూటీ సీఎం గారు వస్తారు. ఆర్థిక విధానాలపైన కానీ, రైతుల సమస్యలపైన కానీ, ఇతరత్ర ఏ సమస్య పైన 10 ఏళ్లలో మీరు జరిగినటువంటి పాలన, సంవత్సరంలో మీరు జరిగినటువంటి పాలన మీద డిబేట్ పెట్టుకుందాం. బహిరంగంగా డిబేట్ పెట్టుకుందాం. పత్రికా సమావేశాలు మీలాంటి మిత్రుల సమక్షంలో డిబేట్ పెట్టుకుందాం, చర్చించుకుందాం. మాకు వచ్చింది అవకాశం 14 నెలలు మాత్రమే. మీరు 10 ఏళ్ళు పాలించారు. మీరు 10 ఏళ్లలో ఈ రాష్ట్రంలో ఎస్సీలకు ఏం చేశారు, బీసీలకు ఏం చేశారు, మైనార్టీలకు ఏం చేశారు, మాలాంటి గిరిజనులకు ఏం చేశారు, రాష్ట్ర వ్యాప్తంగా ఏ అభివృద్ధి చేశారు, ఎంత అధికార దుర్వినియోగం చేశారు, ఎంత ప్రజల సొమ్ము దుర్వినియోగం చేశారు, అవన్నీ కూడా చర్చించుకుందాం. మేము సిద్ధంగా ఉన్నాం. పలుమార్లు చెప్పాను. హరీష్ రావు మన తెలివితో కూడా కాదు కదా, ఆర్థిక మంత్రిగా చేశాడు. హరీష్ రావు గారికి తెలియదా ఏ రకంగా అప్పులు తెచ్చారు? ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ బహాటంగా చాలాసార్లు చెప్పాను నేను. కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరిట చాలా దోపిడీ జరిగింది. కట్టాల్సిన చోట కట్టకుండా ఖాళీ పైన కడితే మీకు ప్రెషర్తో నీళ్ళు వచ్చే అవకాశం ఉన్నా కూడా దాన్ని తీసుకొచ్చి కాలుష్యం ఎందుకు కట్టి 9 అడ్డిని మార్చి కాలుష్యం ఎందుకు కట్టారు? ఇలా మల్లన్న సాగర్ వరకు నీళ్లు తీసుకురావాలంటే 10 సార్లు ఎత్తిపోస్తే తప్ప నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. మా అధికారులు, ఇలా మేము ప్రభుత్వంలోకి వచ్చాం, మా అధికారులు కాదు, మీరు అధికారులు ఉన్నప్పుడు ఎలక్షన్ అధికారులు చెప్పే లెక్కల ప్రకారం 1 ఎకరాకి నీళ్ళు ఇవ్వాలంటే మల్లన్న సాగర్ నుంచి ఎత్తిపోసు మల్లన్న సాగర్ వచ్చే వరకు 50,000 రూపాయలు కరెంటు బిల్ అవుతా ఉంది. ఏ రైతు 50,000 రూపాయలు కరెంటు బిల్ కట్టి పంట పండిస్తే పడతలు పడుతుంది, గిట్టుబాటు అవుతుందో ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకు కట్టారు ఈ ప్రాజెక్టు? ఎందుకు కట్టారు? ఆచరణ సాధ్యం కాని ప్రాజెక్టు. మీకు ఒక ముఖ్యమంత్రికి దూరదృష్టి ఉండాల్సిన అవసరం లేదా? ఒక వ్యూహం ఉండాల్సిన అవసరం లేదా? 1,20,000 కోట్లు గోదావరి నదులు ఎందుకు పోశారు? ఎందుకు పనికిరాని ప్రాజెక్టు కట్టారు? సరే, ఇవాళ ఏమైంది ఆ ప్రాజెక్టుకి? బీటల వారి పగుళ్ళు వస్తూ ఉంది. ఏంటి మీ నాణ్యత? అంటే కాంట్రాక్ట్లో జేబులు నింపడానికి ప్రాజెక్టులు కట్టినారా? జవహర్లాల్ నెహ్రూ దురదృష్టి కట్టినటువంటి ఇలా పోచంపాటి శ్రీరామ్ సార్ ప్రాజెక్టు కానీ, మన రాష్ట్రంలో చెప్తాను నాగార్జున సార్ కానీ ఒక గీత కూడా పడలేదు. 70 ఏళ్ళైంది ప్రాజెక్టు కట్టి, 75 ఇయర్స్ అయింది, ఒక గీత కూడా పడలే. మీరు కట్టిన ప్రాజెక్ట్ ఎందుకు బిడ్డలు పడుతూ ఉంది? కాంట్రాక్ట్లో జేబులు నింపడానికి ప్రాజెక్టులు కట్టి మీ కుటుంబం ఈ రాష్ట్ర సంపదను దోచుకొని, నేను మళ్ళీ ఆన్ రికార్డు చెప్తా ఉన్నాను, దేశ చరిత్రలో అత్యంత తక్కువ సమయంలో అత్యంత ఎక్కువ ప్రజా సొమ్మును దోపిడీ చేసిన కుటుంబం ఏది? కేసీఆర్ కుటుంబం కాదా? ఎందుకు ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు? ఇంకా రాజకీయాలకు రావాలి, ఇంకా నేను ఏదో మంత్రిగానే ఉన్నాను, మా నాయన ఏదో ముఖ్యమంత్రిగానే ఉన్నాడని అహంతో వ్యవహరిస్తున్న తీరు ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. ఎందుకు మీరు ప్రజలు గుణపాఠం చెప్పారు? మీకు ఎందుకు మిమ్మల్ని పదోచ్చులు చేశారు? ఎందుకు పదవులు తీర్చారు? మీ అరాచకం ఎక్కువైపోయి, మీ దోపిడీ ఎక్కువైపోయి, ఇంకా వీళ్ళుంటే రాష్ట్రం మొత్తం సర్వనాశనంతో ఆలోచించారు కదా ప్రజలు మీరు దించినారు.
ఇలా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు ముందు ఇది వరంగల్ డిక్లరేషన్ కావచ్చు, కామా డిక్లరేషన్ కావచ్చు, ఇతరత్ర అంశాలను మేము ఇచ్చినట్టు వాగ్దానాలు కావచ్చు, ఆర్థికంగా ఇంత నిర్బంధం ఉండి కూడా ఒకటొకటిగా చేరుస్తూ వస్తూ ఉన్నాము. ఈ అంశాన్ని కూడా జారవిడ్చట్లేదు మేము. ఇంత ఆర్థిక నిబంధన ఉన్నా ఏ ఒక్క వాగ్దానం కూడా జారవిడ్చకుండా పరిపూర్ణంగా తేరుస్తూ ముందుకు పోతున్న సందర్భం ఇలా మాకు రాహుల్ గాంధీ గారి యొక్క దశ దిశ నిర్దేశంతో ఈ రాష్ట్రంలో కుల సర్వే చేసి, కుల సర్వే ఆషామాషి కాదు, కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావును తప్పుకున్నంత మాత్రం కుల సర్వే సక్సెస్ఫుల్ కాదంటాం లేదు. పరిపూర్ణంగా ప్రజలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకునే మార్గంలో ప్రయత్నంగా ఇవాళ కుల సర్వే చేసి తీరినాము. ఇది ఒక చరిత్రాత్మక నిర్ణయము. ఇలా ఈ రాష్ట్రంలో 56% బీసీలు ఉన్నారని ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇవ్వగలిగినాం. ఎవరి తరం కాలేదు, మేము చేయగలిగినాం. ఇప్పుడు అక్కస్తో మాట్లాడే వ్యక్తులకు జాబ్ వేయలేము. మీరు చెప్పండి, 2023లో మన అధికారం రావటం విజయశాంతి గారి పాత్ర లేదా? లేదని అనగలుగుతారా వాళ్ళు? విజయశాంతి గారు ఎన్ని మీటింగ్లు అటెండ్ చేశారు? కాంగ్రెస్ కొంచెం శ్రమించలేదా? స్టార్ క్యాంపెయినర్గా 2023లో అధికారులు రావడానికి వారు ప్రసంగించిన ఎన్నో మీటింగ్లు మాకు దోహదపడలేదా? వారు బిజీ షెడ్యూల్తో ఉంటే కొద్ది దూరం ఉండి ఉండొచ్చు, తప్పేముంది? ఒక బీసీ మహిళగా వారిని గుర్తించి పిలిచి ఎమ్మెల్సీగా చేసింది హైకమాండ్. ఇవాళ మీరు ఇవ్వలేరు. ఇంకా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడితే సిగ్గు లేకుండా మాట్లాడుతున్నట్టు లెక్క. నేను జనరల్గా భాష దిగజారి మాట్లాడను. ఒక్క మహిళని కూడా 5 ఏళ్ళు మీరు మహిళకి స్థానం ఇవ్వకుండా క్యాబినెట్ నడపగలరంటే ఏం సంకేతం ఇచ్చారండి ఇది రాష్ట్రానికి, దేశానికి? క్యాబినెట్లో మంత్రి లేకున్నా పర్లేదు, నా బిడ్డ ఉంది కదా అని నడిపించినట్టు మీరు ఇలా మహిళల గురించి మాట్లాడితే ఎట్లా? రాహుల్ గారు పోయినసారి 4 ఎమ్మెల్సీలు ఇచ్చాం, రైట్? ఒక బీసీ నాకు వచ్చింది, ఒక బొత్తుల భాగం కోదండరామ్ రెడ్డి గారికి ఇచ్చాం, ఒక రెడ్డి. ఎన్ఎస్ఐ అధ్యక్షుడు 70 కేసులు ఎదుర్కొంటున్న వెంకట్ గారికి ఇచ్చాం. మరొకటి ఎవరికి ఇచ్చాం? ముస్లిం మైనార్టీకి ఇచ్చాం కదా. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీకి ఏదైనా గవర్నర్ ఎమ్మెల్సీలైనా గవర్నర్ కోటైనా ఎమ్మెల్సీ కోటైనా ఒక ముస్లింకి మేము ఆదరించినాము. సియాసత్ పేపర్ అనేది ఇలా ప్రజల్లో 70 ఏళ్ళుగా ప్రజలకి సియాసత్ పేపర్ ఎడిటర్కి ఇచ్చినాము. ఈసారి పోయినసారి ఎవరికైతే రిబన్ ఇచ్చినామో వాళ్ళు లేకుండా మిగతా వాళ్ళకి ఇవ్వాలనుకున్నాము. శంకర్ నాయక్ గారు కళ్ళ కూడా ఊహించలే. గాంధీ భవన్కి వచ్చిన దండం పెట్టినప్పుడు పక్కన మీనాక్షి నటరాజన్ ఉంటే తీసుకెళ్ళి చెప్తే ఎస్, ఒక డీసీసీ అధ్యక్షుడిగా ఉన్నాడు, 30 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉన్నాడు, నయా పాస్ ఆశించి కూడా నిర్విరామంగా పార్టీ కోసం కృషి చేస్తున్నాడని ఈయన కన్సల్ట్ చేశాం. అద్దంకి దయాకర్ దళిత వర్గానికి చెందిన వ్యక్తి, నిరంతరం పార్టీ కోసం పనిచేసిన వ్యక్తిగా ఆయన గుర్తించాం. 2023 ఎన్నికల్లో పార్టీ అధికారం రావడానికి దోహదపడినటువంటి విజయశాంతిని గుర్తించాం. మా భయంతో కదా దాసోత్సవానికి మీరు సీట్ ఇచ్చారు. 56% రిజర్వేషన్ బీసీలకు ఇచ్చారనేటువంటి ఒక భయంతోనే కదా దాసోత్సవానికి సీట్ ఇచ్చారు మీరు. ఇలా మీరు బీఆర్ఎస్ నాయకులకి, బీజేపీ నాయకులకి బీసీల గురించి కానీ ఎస్సీల గురించి కానీ ఎస్టీల గురించి మాట్లాడే హక్కు లేనే లేదు. ఇది మా పేటెంట్ రైట్. ఇప్పుడు ఏదైనా అవినీతి ఆరోపణలు మీకు గుర్తుండాలి. ప్రభుత్వంలోకి వచ్చి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి 18 రోజునే అవినీతి గురించి మాట్లాడారు. అసలు ప్రభుత్వం ఎస్టాబ్లిష్ కాలే, అధికార యంత్రం ఎస్టాబ్లిష్ కాలే, రేవంత్ రెడ్డి గారు అవినీతి చేస్తున్నట్టు మాట్లాడారు. అంటే దీని అర్థమైంది, బురదల్లి లబ్ధి పొందాలని ప్రయత్నము. నిజంగా అవినీతి జరిగింది రాష్ట్రంలో అంటే మీరు ఉదాహరణలు తీసుకురండి, నేనే నిలదీస్తాను. ఎవరీ రైట్ యాజ్ ఎ పీసీ ప్రెసిడెంట్గా ఈ రాష్ట్రంలో అవినీతి జరిగితే తప్పకుండా నిలదీస్తాం. మీరు చెప్పండి ఎక్కడ అవినీతి జరిగింది అన్నది.
ఇలా అధికారులు, నేను మీ ద్వారా ఇలా రాష్ట్రంలో అధికారులకి హెచ్చరిస్తా ఉన్నాను, కొంతమంది అధికారులు నిర్వహించాల్సిన విధులు నిర్వహించట్లేదు, తద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తూ ఉంది. అది చిన్న స్థాయి అధికారి, ఎంఆర్ఓ స్థాయి నుంచి అది ఐఏఎస్ అధికారి వరకు ఉన్నారు, అలసత్వం ప్రకటిస్తూ ఉన్నారు. ఆ అధికారుల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. నేను మీ ద్వారా ఆ అధికారం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మనమున్నది ప్రజల సేవ కోసము. అది రాజకీయ నాయకుడు కావచ్చు, అధికారి కావచ్చు. ప్రభుత్వం ఇచ్చే డబ్బుతో మనం చేస్తున్నప్పుడు మనం విధిగా ప్రజల్ని ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. చాలా చోట్ల అధికారుల మీద ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. వారు చేసేటువంటి పనుల వల్ల ప్రభుత్వం చెడ్డ పేరు వస్తూ ఉంది. మీ ద్వారా ఆన్ రికార్డ్ ఇవ్వాలి హెచ్చరిస్తూ ఉన్నాను. అది ఎంఆర్ఓ కావచ్చు, ఐఏఎస్ అధికారి కావచ్చు. మీరు నిధులు సక్రమంగా నిర్వహించుకుంటే ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తుంది. ఇప్పుడు హైడ్రా, నేను ఇవాళ కౌన్సిల్లో మాట చెప్పాను, హైడ్రా కానీ మూసి కానీ గొప్ప కార్యక్రమాలు. ప్రభుత్వ అవసరాల కోసం, భవిష్యత్ తరాల అవసరాల కోసం హైడ్రా కానీ మూసి ప్రక్షాళన కానీ హైడ్రా ప్రక్షాళన తీసుకొచ్చాం. హైడ్రాలో ఒక చోట అధికార నిర్లక్ష్యంలో ఒకే ఒక్క బీదవాడి ఇల్లు తొలగించబడ్డది. ఒకే ఒక్క బీదవాడి ఇల్లు, ఆన్ రికార్డ్ రాసుకోండి మీరు. మొత్తం హైడ్రా ఎపిసోడ్లో ఒకే ఒక్క బీదవాడి ఇల్లు తొలగించబడ్డది, అది కూడా చెరువులో ఉంటే. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, హైదరాబాద్ ఈజ్ అ సిటీ ఆఫ్ రాక్స్ అండ్ లేక్స్. నిజాం ప్రభు కొన్ని వందల చెరువులు తవ్వించి హైదరాబాద్ని సురక్షితంగా ఉండడానికి దోహదపడ్డాడు. అలాంటి చెరువులు ఇలా కబ్జా గురపడ్డాయి. ఎందుకు బీఆర్ఎస్ నాయకులు గొడవ చేస్తూ ఉన్నారు? ఈ కబ్జాదారులు 80% నాయకులు బీఆర్ఎస్ నాయకులు. ఎమ్మెల్సీలు ఉన్నారు, అందులో ఎమ్మెల్యేలు ఉన్నారు, ఆనాటి మంత్రులు కూడా ఉన్నారు. యథేచ్ఛగా చెరువులను కబ్జా చేసి కట్టడాలు కట్టారు. తద్వారా ఏమైంది? చెరువు గర్భంలోకి పోవాల్సిన నీరు ఇళ్లలోకి వస్తూ ఉంది. ప్రభుత్వం ఎందుకు ఆ చర్యలు తీసుకుంది? మూసి ప్రక్షాళన. 18,000 ఇళ్ళు డబుల్ బెడ్రూమ్ మూసి నిర్వాసనకి ఇస్తా ఉన్నాం. ఎందుకు ఇస్తా ఉన్నాం? మూసి నదిలో మధ్యలో నివసిస్తూ ఉన్నారు బీద జనం. ఈగలు, దోమల బాధ నివసిస్తూ ఉన్నారు. మీకు తెలిసి ఉండాలి, 1912లోనో 1908లోనో, నాకు కరెక్ట్ డేట్ తెలియదు, గట్టి వాన పడితే హైదరాబాద్లో అప్పుడు జనాభా 80,000, 24,000 జనం కొట్టుకుపోయారు మూసీ నదిలో. ఇప్పుడు కూడా మూసీ నది ఇటు అటువైపులో 40% మంది జనం ఉన్నారు. ఆనాడు నయా పూలు తప్ప అన్ని పూలు కొట్టుకుపోయినాయి. ఇలా వాయనాడులో వచ్చిన వరదలు చూసాం మనం, వాయనాడులో వచ్చిన వాన బీభత్సం చూసాం. అలాంటి గట్టి వాన హైదరాబాద్లో పడితే మూసీలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క పరిస్థితి ఏమిటి? వారి ప్రాణాలు మనకు పట్టవా? దానికోసం మేము మూసి ప్రక్షాళన చేశాం. 80% మూసీలో ఉన్నటువంటి వ్యక్తులు ఒప్పుకొని మాకు పునరావాసం కలగజేయని మేము పోతామని చెప్పిన సందర్భం. వారి కోసం 18,000 ఇళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తూ ఉన్నాం. మూసి ప్రక్షాళన జరిగి హైడ్రా పరిపూర్ణకు సక్సెస్ అవుతే పెట్టుబడులు వస్తాయి. ఎందుకు వస్తాయి? విదేశీ పెట్టుబడి సంస్థలు ఎప్పుడైనా ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలంటే అక్కడ నుండి వాతావరణంతో పాటు వాళ్ళు లైఫ్ సెక్యూరిటీ చూస్తారు, ప్రాణ భద్రత ఏందని అడుగుతారు. అది ఉంటేనే విదేశీ పెట్టుబడులు వస్తాయి. ఇలా ఈ హైదరాబాద్ ప్రాంతంలో విదేశీ పెట్టుబడులు రావాలంటే హైదరాబాద్ సురక్షిత ప్రాంతంగా ఉండాలి. దానిలో భాగంగానే హైడ్రా మూసి టేకప్ చేస్తే నానా గొగ్గోలు పెట్టి వారి పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కబ్జాలు చేసినటువంటి పరిస్థితులు పోతాయని భయంతో దీన్ని గొగ్గోలు పెట్టి ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది వాస్తవం. 100%గా పోతాం. ఇది దక్షిణాది ప్రాంతంలో ఉన్న రాజకీయ నాయకులు అందరూ కూడా పార్టీలకు అతీతంగా మాకు కూడా పిలుపొచ్చింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గారు వస్తూ ఉన్నారు రేపేళ్ళుండో. ముఖ్యమంత్రి గారిని మాతో పాటు ప్రతిపక్షాలందరినీ పిలుస్తూ ఉన్నారు. ఇది మనందరికి కూడా అవసరమైన సబ్జెక్ట్. బీజేపీ వ్యూహాత్మకంగా పర్మనెంట్గా అధికారంలో ఉండాలని ఉత్తర భారతదేశంలో సీట్లు పెంచుకునే యత్నంలో చాలా దుర్మార్గంగా ఆలోచిస్తూ ఉంది. దక్షిణాది ప్రాంతంలో ఏ ఒక్క పార్లమెంట్ సీటు పెరగకపోయినా తగ్గదని చెప్తా ఉన్నారు. దాంట్లోనే మతలం ఉంది, పెరగాల్సిన అవసరం ఉంది. ఉత్తర భారతదేశంలో ఎన్ని సీట్లు పెరుగుతాయో అదే నిష్పత్తిలో దక్షిణ భారతదేశంలో సీట్లు పెరగాల్సిన అవసరం ఉన్నది. ఆ దశగా ముఖ్యమంత్రి గారు మేము కూడా ఆలోచన చేస్తూ ఉన్నాము. ఒక కమిటీ కూడా వేశాం మేము, దాని మీద పరిశీలన చేస్తూ ఉంది. స్టాలిన్ పెట్టబోయే మీటింగ్ హాజరవుతాం, మా వాడిని వినిపిస్తాం.
డీలిమిటేషన్లో లొసుగులు ఉన్నాయి. ఉద్దేశపూర్వకంగా బీజేపీ లోపాయికారిగా ఒక వ్యూహంతో పోతా ఉంది. దక్షిణాది దేశాన్ని నష్టం చేర్చే విధంగా ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి. దాన్ని ఎదిరిస్తాం. ఓకే, ఇప్పుడు డెఫినెట్గా నేను చాలా సందర్భాల్లో చెప్పాను. లేదా నేను చాలా సందర్భాలు చెప్పాను. ఈ రాష్ట్రంలో భవిష్యత్తులో బీసీలకు సువర్ణ అవకాశాలు వస్తాయంటే ఏ పార్టీలో వస్తాయండి? ఓన్లీ కాంగ్రెస్లో వస్తాయి. రేపు మాప అని చెప్పాను, కానీ ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ పార్టీలోనే వస్తాయి. కవిత గారు బీసీ గారు మెచ్చుకున్నారు. కవిత గారి పరిస్థితి ఏంటి? టీఆర్ఎస్లో బామర్దులు కేటీఆర్, హరీష్ రావు ఒకటై కవితని బయటకు పంపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నోట్ డౌన్ దిస్ పాయింట్. మరుదులు కేటీఆర్, హరీష్ రావు ఒకటై కవితని బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు పంపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ కారణంగానే బీసీలని గలమెత్తుకొని, బీసీ నినాదం ఎత్తుకొని తన రాజకీయ మనుగడ కోసం ప్రయత్నం చేస్తూ ఉంది కవిత. ఏం చేశారు బీసీల కోసం కవిత గారు? ఇలా వారి బర్త్డే, వారికి శుభాకాంక్షలు. కవిత గారి బర్త్డే ఇవ్వాలి, వారికి శుభాకాంక్షలు. కానీ ఏం చేశారు? ఏం చేశారు కవిత గారు బీసీల కోసం? ఇలా బీసీలు నినాదం ఎత్తుకునే అవకాశం, ఆ హక్కు ఆమెకి ఎక్కడిది? ఒక మహిళని రాష్ట్ర క్యాబినెట్లో చేర్చుకోకుంటే నాయన్ని అడగలేనటువంటి చేతగానటువంటి కవిత గారు ఇవాళ బర్త్డే ఆవిడ గురించి మాట్లాడదు. కానీ ఇలా బీసీల గురించి మాట్లాడతారు. ఏం చేశారు బీఆర్ఎస్ పార్టీలో బీసీల గురించి చెప్పండి? ఏం ఉద్ధరించారు బీసీల గురించి? వాళ్ళు ఇలా వాళ్ళ మనుగడ కోసం, వాళ్ళ రాజకీయాల కోసం ఒకరు బీసీ కార్డు తీసుకుంటారు, ఒక ఎస్సీ కార్డు తీసుకో. అరే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు విఘ్నులు అన్నీ తెలుసు వారికి. ఇలా మైండ్లాగా రిజర్వేషన్ ఇచ్చింది ఎవరండి? 4% రిజర్వేషన్ ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. ఇలా 10% ఓబీసీ మైనార్టీలను చెప్పింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. ఏం చేసింది? అన్నేళ్ళు 10 ఏళ్ళు మైనార్టీలోకి ఓట్లు వేసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మహిళల కోసం ఏం చేసింది? మహిళల కోసం ఏం చేసింది? బీసీల కోసం ఏం చేసింది? ఎస్సీల కోసం ఏం చేసింది? ఇవన్నీ బూటక మాటలు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. కాబట్టి ఏదేమున్నా భవిష్యత్తులో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీకి లాభం జరగాలి అంటే కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంది. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఎన్నికైన అభ్యర్థులు వారి ధన్యవాదాలు చెప్తారు. అచ్చా, రేపు జరుపుకోబోయే హోలీ మీకు, మీతో పాటు రాష్ట్ర ప్రజలందరూ కూడా హోలీ శుభాకాంక్షలు. ఇది రంగుల పండుగ. ప్రజల జీవితాల్లో ఈ రాబోయే సంవత్సరం పొడుగునా రంగురంగులుగా జీవితాలు బాగుపడాలి. ఆర్థికంగా, విద్యాపరంగా అన్ని రకాలుగా ప్రజలు ఆనందోత్సవాలు జరుపుకోవాలి. రేపు జరిపోయే హోలీ సందర్భంగా మీ అందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.